హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. డాక్టర్ చందుకి పరీక్షలన్నీ చేసి మీరు గర్భవతి, చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అని చెబుతుంది. చందు ఆశగా నేను తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాను అంటుంది. సరే డాక్టర్, మేము చూసుకుంటాము అని అశ్రద్ధగా చెప్తాడు సూర్య. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత చందు ఆందోళనగా, ఏవండి, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు కాస్త నన్ను చూసుకుంటావా అని దీనంగా అడుగుతుంది. నేను ఆఫీసులో ఎక్కువ ఉండటం వలన చాలా టైర్డ్గా ఉన్నాను, కొంతసేపు రెస్ట్ తీసుకుంటే గానీ సెట్ కాదు, కాబట్టి నువ్వు కూడా వెళ్ళి నిద్రపో, అంతా సర్దుకుంటుంది అంటాడు. క్రమంగా చందుకి ఒంటరితనం, బాధ పెరుగుతూ ఉంటాయి. భర్త సూర్య నుండి తగిన ప్రేమ లభించకపోవటం, ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఆమెను శ్రద్ధగా చూసుకోకపోవటం వంటి కారణాలు చందుని మానసికంగా కృంగదీస్తాయి. కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. రోజులు అలా గడుస్తూ ఉంటాయి. ఆ రోజు చందుకి కొంచెం నీరసంగా ఉంటుంది. మొదటిసారి ప్రెగ్నెంట్. ఇంట్లో పెద్దవారు కూడా ఎవరూ లేకపోవటంతో భయపడుతుంది. డాక్టర్ దగ్గరకు వెళ్దాం అంటుంది. ఇప్పుడేనా? నాకు ఆఫీసులో చాలా పనుంది, నువ్వు ఇంట్లోనే ఉండు, ఏం పర్వాలేదు, ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంది నీకు అంటాడు. ఇటువంటి సమయంలో పెద్దవారు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదండి, కనీసం అత్తగారినైనా కబురును పంపండి అంటుంది. భయపడటానికి ఏముంది చందు, నేను ఉన్నానుగా, నువ్వు ఊరికే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు, నీకు వేరే పనే లేదు అంటూ ల్యాప్టాప్ను బ్యాగ్లో పెట్టుకుంటూ చెబుతాడు. చందు అక్కడే నిలుచుని ఉంటుంది. నాకు కొంచెం ఆకలిగా ఉందండి, కనీసం కలిసి భోజనమైనా చేద్దాం అంటుంది ఆశగా. సాయంత్రం చేద్దాంలే, ఇప్పుడు ఆకలిగా లేదు నాకు, అయినా మర్చిపోయాను, నేను ఆఫీస్ నుండి ఆలస్యంగా వస్తాను, నువ్వు తినేసి పడుకో అని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతాడు. చందుకి ఒంట్లో కొంచెం నలతగా ఉండటం వలన కనీసం వంట కూడా చేసుకోలేకపోతుంది. తరువాత నెమ్మదిగా లేచి కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి మధ్యాహ్నం తినగా మిగిలిన కొంచెం వైట్ రైస్ ఉంటుంది. ఆ ప్రక్కనే ఉన్న కూర గిన్నెను చూసేసరికి గిన్నె మొత్తం ఖాళీగా ఉంటుంది. ఇక చేసేది లేక ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో 2 నిమ్మకాయలు తప్ప మరొకటి ఏమీ ఉండకపోవటంతో వాటితోనే నిమ్మకాయ పులిహార చేసుకుని తింటుంది. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి చేరుకుంటాడు సూర్య. కాలింగ్ బెల్ మోగగానే డోర్ ఓపెన్ చేస్తుంది. సూర్య డ్రింక్ చేసిన మత్తులో ఉంటాడు. చందుని పట్టించుకోకుండా అతడు తిన్నగా బెడ్రూంలోకి వెళ్ళి బెడ్పై పడతాడు. కనీసం తిన్నావా అని కూడా అడగడు అని చందు నిట్టూరుస్తూ వెళ్ళి నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం చందు కాఫీ అంటూ నిద్ర మంచం మీద నుండే కేక వేస్తాడు. అప్పటికే నిద్రలేచిన చందు సూర్య అరుపు వినబడగానే కాఫీ కప్పును తీసుకుని వెళ్తుంది. ఏమండి, మీతో మాట్లాడాలి అంటుంది కాఫీ కప్పు చేతికి అందిస్తూ. హా, ఏంటో చెప్పు అంటాడు చెరిగిన క్రాఫ్ను సరిచేసుకుంటూ. మీరు నన్ను ఎప్పుడూ పట్టించుకోవటం లేదు అంటుంది. ఆ ఏంటి, నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను, ఇంతకన్నా చూసుకునేది ఏముంటుంది? నువ్వే ఊరికే ఏదో ఒకటి అంటూ ఉంటావు, నీకు అసలు నీ జీవితం మీద సంతృప్తి అనేదే లేదు, దానికి నేనేం చెయ్యాలి, కారణం నేనేనా అంటాడు. అలా కాదండి, నేను గర్భవతిని, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఒక్కదాన్నే ఇన్ని పనులు చేసుకోలేకపోతున్నాను, కనీసం మా అమ్మనైనా తీసుకొచ్చుకుంటాను అంటే మీరు ఒప్పుకోవటం లేదు అంటుంది.
సరే సరే, నాకు తెలుసు. నువ్వు ఊరికే ఎక్కువ ఆలోచిస్తున్నావు. నీకు అన్నీ తెలుసునని అనుకుంటావు. అయినా నువ్వు గర్భవతివి, అంతేగాని యుద్ధానికి వెళ్ళటం లేదుగా అంటాడు. సరే, ఏడవకు. మీ అమ్మగారు వచ్చే ఏర్పాట్లు చేస్తానులే అంటాడు టవల్ను భుజాన వేసుకుని వాష్రూంలోకి వెళ్తూ. థ్యాంక్ యూ అండి అంటుంది నవ్వుకుంటూ. చందుకి ఇప్పుడు 9 నెలలు పూర్తయ్యాయి. చందు తల్లి 2 రోజులలో బయలుదేరుతుంది అనగా పురుటి నొప్పులు మొదలు అవుతాయి. ఆ సమయంలో చందు ఇంట్లో ఒకర్తే ఉంటుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 9 సబ్స్క్రైబర్స్ వచ్చినట్లయితే 500 కంప్లీట్ అవుతుందండి. అది కంప్లీట్ అయిన వెంటనే నేను అనుకోని ప్రేమ అనే కథను పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు అన్నీ కూడా కల్పితమే అని మీ అందరికీ మరొకసారి తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ.